దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశ ఆస్తులైన పరిశ్రమల్ని, పోర్టుల్ని, ఎయిర్పోర్టుల్ని, రైల్వేల్ని, హైవేల్ని అమ్ముతూ వెళ్లారు. రైతులు, వ్యాపారులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలు మాకొద్దు అంటే, కనీస గిట్టుబాటు ధర కావాలి అంటే దేశ ద్రోహులు అన్నారు. వ్యాపారులకు మాత్రం లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు. ప్రశ్నిస్తే పాకిస్తాన్ కు వెళ్లిపోండి అనేలాగా యువత బుర్రల్లోకి విద్వేషం నింపారు. పోనీ బాధితులకేం చేశారు? మణిపూర్ ఆర్తనాదం ఇప్పటికీ టిల్ టుడే సుప్రీం లీడర్ కు వినిపించట్లేదు. రాజధాని నడుబొడ్డున రెజ్లర్ల ఆత్మగౌరవ పోరాటం కనిపించలేదు. బుల్డోజర్ల న్యాయమే న్యాయంగా చలామణి అయ్యింది. రాష్ట్రాల హక్కులు హరించబడ్డాయి. దేశాన్ని కాపాడే సైనికుడు కాంట్రాక్ట్ ఉద్యోగయ్యాడు. హక్కుగా అమలవ్వాల్సిన రిజర్వేషన్లకు అడుగడుగున అవహేళన. ఆదివాసీ హక్కులు, లద్దాఖ్ ఉద్యమాలకు 56 ఇంచీల ఛాతీలో 1 ఇంచీ చోటు కూడా లేదా? సగర్వంగా రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన ఆధునిక పార్లమెంటులోకి రెడ్ కార్పెట్లు పరిచి మొదట ఎవరిని తీసుకెళ్లారు? నిజంగానే ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్నట్లా? నియంతృత్వం మొదలైనట్లా?